హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్. ఇవాళ ఇంకో కొత్త రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను. ఇదేంటంటే నేను ఫస్ట్ అయితే రైస్ అయితే ఉడకబెట్టేసుకొని ఇలా ఒక గిన్నెలో ఆరబెట్టేసుకుంటున్నాను. అంటే ఇలా ఆరబెట్టేసుకుంటే రైస్ అనేది ఇలా మనకి ముద్ద ముద్దగా కాకుండా మనకు స్ప్లిట్ అవుతూ రైస్ అనేది చాలా బాగుంటుంది. మనము ఏదైనా రైస్ అంటే పులిహోర ఇలాంటి వాటికి ఇలానే చేస్తాం కదా, అలా చేసుకోవాలి. అలా చేసుకున్న రైస్ని కాసేపు ఫ్యాన్ కింద పెట్టేస్తే మనకు అదంతా ఆరిపోయి బాగా పొడి పొడిలాగా అవుతుంది అనమాట రైస్ అనేది. ఇప్పుడైతే నేను కడాయి పెట్టేసుకున్నాను. ఇది లావుగా ఉంది కాబట్టి కడాయి అనేది బాగా హీట్ కావాలి. హీట్ అయిన తర్వాతే మనం ఆయిల్ ఇవన్నీ వేసేసుకోవాలి. నేను అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం సేపు వెయిట్ చేయాలి. మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయితేనే మనకి ఏ వేసినా బాగా ఇది అవుతాయి. ఇప్పుడైతే నేను పల్లీలు వేసుకున్నాను. పల్లీలు మనకు ఒక చిన్న కప్పు వేసుకున్న, ఎక్కువ వేసుకున్నా పర్లేదు. మరి ఎక్కువ అవుతాయి అనుకుంటే చూసుకొని వేసుకోండి. మామూలుగా అయితే స్పూన్తో అయితే ఒక 4 టేబుల్ స్పూన్స్ అనుకోండి. ఇట్లా నేను జీడిపప్పు కూడా నేను ఇలా హాఫ్ చేసేసి ఇవి వేసాను. జీడిపప్పు ఇలా ఇవి కొంచెం రోస్ట్గా మనం వేయించేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ అనేది మనకు కొంచెం లైట్గా హీట్ అయింది. ఇది కడాయి లావు ఉంటుంది. నేను అది కాక కింద సిమ్లో పెట్టేసి చేసుకుంటానండి. మరి సిమ్ అంటే ఎక్కువ కాదు, కొంచెం మీడియంకి దానికి తక్కువ అటు ఇటు కాకుండా మిడిల్లో పెట్టేసుకొని నేను చేసుకుంటాను. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఇవి అటు ఇటు వేసుకో. ఎందుకంటే మనం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లోకి ఒకటేసారి వేసామనుకోండి, అవి వెంటనే మనము అటు ఇటు చూసే కొద్దీ ఆటోమేటిక్గా అవి కలర్ అనేది డార్క్ కలర్లోకి చేంజ్ అయిపోతాయి, మనకు కావాల్సిన కలర్లో కాకుండా. అందుకని చెప్పేసి మనం ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం అక్కడ పెట్టేసి మైండ్ అనేది చేస్తే ఆ సిమ్లో పెట్టేసుకోవడం అలాంటివి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకు అవి ఎగ్జాక్ట్ మనం అనుకున్న ఎగ్జాక్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. అట్లాంటప్పుడు మనము తీసేసుకుంటూ ఉండాలి. ఇలా మనకు గెరెట్తోటి అటు ఇటు తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకు పైనవి కిందకి, కిందవి పైనకి మనకి రోస్ట్ అయిపోతూ ఉంటాయి. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కకు తీసేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, నాకు ఆల్రెడీ రోస్ట్ అయిపోయాయి. ఇంకా ఎక్కువసేపు వదిలేస్తే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను వెంటనే దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా నీట్గా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇలా ఇంకా మనకి ఇంకా అవి సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకున్నాం కాబట్టి ఉన్నా కూడా అవి అంత మాడలేదు. చూడండి, లాస్ట్ పీసెస్ ఉన్నా కూడా. అందుకని చెప్పేసి మనం సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అనేది అంతా చేసుకోవాలి. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఆయిల్ హీట్ అయింది. ఇక్కడ వచ్చేసి నేను శనగపప్పు, మినప్పప్పు అవి ఒక స్పూన్, ఇవి ఒక స్పూన్, రెండు కలిపి ఒక 2 టేబుల్ స్పూన్స్ రెండు తీసుకొని నేను ఇలా ఆయిల్లో ఫస్ట్ అవి మనకు బాగా ఇది కావాలి. అప్పుడు నేను మిరియాలు ఒక 5-6 వేసాను. మీరు ఎక్కువ తినేయాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. మనకి బాగా అవి అంటే ఆయిల్లో అనేది బాగా ఫ్రై కావాలి. మరీ మెత్తగా ఉంటే బాగోదు. అందుకని చెప్పేసి బాగా అవి ఫ్రై అయిన తర్వాతే నేనైతే మళ్ళీ పోపు కూడా యాడ్ చేశాను. పోపులో అయితే నేను అన్నీ మిక్స్ చేసి పెట్టుకుంటాను కదా, దాంట్లో ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి, అవి కూడా వచ్చేసాయి, జీలకర్ర అవన్నీ. ఇప్పుడైతే ఆనియన్స్ నేను చిన్నగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా వేసేసుకున్నాం ఫస్ట్. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఇలా 2 వేసేసుకోవాలి ఒకటేసారి. ఎందుకంటే పచ్చిమిర్చి మరీ పచ్చిగా ఉంటే మనం తినడానికి రాదు కదా, అందుకని చెప్పేసి ముందే వేసేసాను. ఇవి కూడా బాగా రోస్ట్గా వేగుతాయి అన్నమాట. కొంతమందికి పచ్చిమిర్చి కొంతమంది తింటుంటారు రైస్లో వచ్చినప్పుడు. అలాంటి టేస్ట్ చేయడానికి కూడా ఇవి బాగుంటాయి. మనకు బాగా రోస్ట్ చేసుకుంటే పచ్చిమిర్చి తీసి పక్కకు వేయకోకుండా. మనకి పచ్చిమిర్చి తిన్నా కూడా చాలా లాభాలు ఉంటాయండి. వెయిట్ లాస్ కూడా అవుతారు పచ్చిమిర్చి ఎక్కువ తినడం వల్ల కూడా. ఎందుకంటే అది మనకు కారం కన్నా ఇందులోనే ఎక్కువ మనకు వెయిట్ లాస్ తగ్గించే ఇంగ్రీడియంట్ అంటే కొంచెం అవి ప్రోటీన్స్ అవి ఎక్కువ ఉంటాయంట. అందుకని చెప్పేసి పచ్చిమిర్చి ఎక్కువ అలవాటు చేసుకుంటే వెయిట్ లాస్కి కూడా మనము గెయిన్ అవ్వకుండా లాస్ అవుతుంది అన్నమాట. ఇలాంటివి టిప్స్ అప్పుడప్పుడు పాటిస్తూ ఉండండి. ఎక్కువ కారము అలానే యూజ్ చేయకుండా పచ్చిమిర్చి కూడా యూజ్ చేస్తుంటే మనకు కూడా హెల్త్కి చాలా మంచిది. అందుకే ఎక్కువ పచ్చిమిర్చి యూజ్ చేస్తుంటారు.
ఇది ఇప్పుడైతే నేను 2 నార్మల్గా ఇవి ఎండుమిర్చి కూడా వేసాను, పోపుకి వేసుకుంటాం కదా, అలా సాల్ట్ కూడా నేను వేసాను ఇందాక. ఎందుకంటే సాల్ట్ వేస్తే ఆటోమేటిక్గా ఆనియన్ అనేది తొందరగా మనకు రోస్ట్ అవుతుంది, ఎక్కువసేపు టైం తీసుకోకుండా. నేను ఇదైతే లంచ్ టైం చేశాను. లంచ్ టైం అయితే నాకు ఆఫ్టర్నూన్ 12:30కి ఎగ్జాక్ట్గా ఉంటుంది. నేను ఫాస్ట్గా చేస్తాను. నేను ఏ రెసిపీ చేసినా మా పిల్లలకి పంపిస్తూ నేను మీకు చేసి చూపిస్తూ ఉంటాను మ్యాక్స్ అయితే. ఎందుకంటే వాళ్ళ కోసమే నేను ఇది డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ చేస్తూ ఉంటాను. అలానే వీడియో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వీడియో చేస్తూ ఉంటాను. ఒక్కోసారి ఒక్కోటి అన్నమాట. టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా రోజు మనం పెట్టిందే పెడితే తినరు కదా, అందుకని చెప్పేసి అక్కడికి ఎప్పుడో ఒకసారి నేను పప్పు అది పెట్టేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఇలా చేస్తాను కొంచెం డిఫరెంట్గా. ఇందాక నేను ఆకు చూపించాను కదా, అది సోయా ఆకు. మనకు సోయాకూర అని బయట ఇప్పుడు హైదరాబాద్లో కానీ మనకు పెద్ద చాలా మార్కెట్లలో అయితే ఇప్పుడు దొరుకుతుంది. చాలామందికి తెలియదు, కొంతమందికి అంటే ఊర్లలో ఉండే వాళ్ళకి తెలియదు, కానీ మామూలుగా హైదరాబాద్లో అయితే చాలామందికి దొరుకుతుంది. ప్రతి ఒక్క కాయగూర షాప్లో మీరు తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు. చాలామందికి తెలిసి ఉండొచ్చు కూడా ఇది సోయాకూర. నేనైతే నా ఎక్స్పీరియన్స్ మీతో ఇలా షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఇలా చేశాను. డిఫరెంట్గా రైస్ రెసిపీ ఇలా, అంటే ఎప్పుడు పోపేసి అలా పంపించేయకుండా ఏదైనా ఆకుకూర వేసి చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా సోయాకూరతోటి ఇలా చేశాను. ఇది జస్ట్ ఒక మనకు 2 or 3 minutes ఉడికించాలండి, ఎక్కువసేపు ఉంచకూడదు మనము ఈ ఆయిల్లో దీన్ని. ఎందుకంటే అందులో ఉన్న మనకు ఆకుకున్న ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఎక్కువసేపు ఫ్రై చేయడం వల్ల అందులో విటమిన్స్ కూడా మనకు వెళ్ళిపోతాయి అన్నమాట. ఏదైనా సరే ఆయిల్లో ఎక్కువసేపు ఉంచేస్తే దాంట్లో విటమిన్స్ అన్నీ ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటాయి. కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎలా చేయాలో అలా చేసుకోవాలి. మరీ ఎక్కువ గ్రీన్ కలర్లో లేకుండా ఇక్కడ నాకు వచ్చినట్లు వస్తే చాలు. ఇప్పుడు వచ్చేసి నేను లాస్ట్లో ఇంగువ వేశాను. ఇంగువ వేసుకుంటే మనకు ఆ పోపుకి కొంచెం బాగా ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా, మనకు తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనము ఆరిబెట్టుకున్నాను కదా ఇందాక రైస్ అనేది, ఆ రైస్ని వచ్చేసి మొత్తం ఇందులోకి వేసేసేయాలి. నేను ఇది పెద్ద కడాయి తీసుకున్నాను, ఎందుకంటే రైస్ మొత్తం నేను వేసేస్తున్నాను. అందుకని చెప్పేసి మనం చిన్నది తీసుకున్నాం అనుకోండి రాదు, అందుకని చెప్పేసి మా ఇంట్లో పెద్దది ఒకటి ఉంది కడాయి. అందులో నేను ఈ రైస్ అంతా వేసేసి, ఇది మేము ఒక 5 మెంబర్స్కి నేను ఇంట్లో చేసుకున్నది. ఇది మొత్తము ఇలా మొత్తం తిప్పేసేయాలి పైకి కిందికి. మనకు అది అంటే కింద స్టవ్ సిమ్లో పెట్టేసుకొని నేను ఇది చేస్తున్నాను. ఎందుకంటే కడాయి అనేది లావుగా ఉంది కాబట్టి తొందరగా కింద అడుగు అంటదు. కింద పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మొత్తం ఇలా తిప్పేసుకొని మనం అదంతా ఆకు పోపు అంతా కలిసేటట్లు మనం రైస్లోకి ఇలా మొత్తం తిప్పేసుకోవాలి గెరెటతోటి. ఇలా మొత్తం మనకి రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మనము ఇందాక వేసుకున్నాం కదా అవన్నీ, ఫస్ట్లో వేయించుకున్నాం కదా పల్లీలు జీడిపప్పు, అది కూడా వేసేసి ఒకసారి మళ్ళీ రైస్ని మొత్తం ఇలా పైకి కిందికి తిప్పేసి ఆ రైస్లోకి, అంటే మనం ఇప్పుడు ఈ పోపులో ఇందాక మనం చేసిన పోపులో ఇవన్నీ వేసామనుకోండి, ఇవి మెత్తగా అయిపోయి తినడానికి అంత మంచిగా అనిపించవు, రుచి రావన్నమాట. ఇలా మనము ఫ్రై చేసి లాస్ట్లో వేసామనుకోండి టేస్ట్ అనేది వేరుంటుంది. తినని వాళ్ళు కూడా ఆ టేస్ట్ అవి తగులుతుంటాయి కాబట్టి రైస్ కూడా ఆటోమేటిక్గా పెట్టుకొని తినేస్తారు. పచ్చిమిర్చి అనేది కారం బట్టి మీరు వేసుకోండి. నేను ఇవి మీడియంగా ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నా. ఒకవేళ ఎక్కువ ఉన్నాయనుకోండి మనకు 2 సరిపోతాయి, అట్లా కూడా వేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు మనకు కావాలంటే మీరు లాస్ట్లో సాల్ట్ అనేది టేస్ట్ చూసుకొని పైనకి వేసుకోవచ్చు. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త రెసిపీస్ తోటి కొత్త డిఫరెంట్ వీడియోస్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.